హాయ్ గాయ్స్, ఎగ్జిట్ పోల్ ఎటు చూసినా ఎగ్జిట్ పోల్స్ గురించే ఉంది భయ్యా నిన్నంతా. పీపుల్ పల్స్ ఎవరికి ఎన్ని స్థానాలు ఇచ్చిందనే చూద్దాం. మరి పిఠాపురం ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలో రాబోతుందని ఎగ్జిట్ పోల్స్ ఇస్తున్నాయి. 10 ఎగ్జిట్ పోల్స్ లో వైసీపీదే అధికారం అని తేలింది. ఈ రోజు కూడా లాంగ్ డిస్కషన్ జరగబోతుంది. 4th దాకా ఈ డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఎవరు గెలుస్తున్నారు, ఎవరికి మెజారిటీ వస్తుంది, ఏ ఏరియాలో ఎవరు గెలుస్తున్నారు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా, అబ్కీ బార్ 400 బార్ దాటుతారా లేదా బీజేపీ, మంగళగిరిలో నారా లోకేష్ గారు గెలుస్తారా, రోజా గారు గెలుస్తారా, ఇవన్నీ ఎగ్జిట్ పోల్స్ లో తెలిసే భయ్యా. ఎగ్జిట్ పోల్స్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఫలితం ఎలా ఉండబోతుంది? కానీ ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్సా? అసలు ఎగ్జిట్ పోల్స్ అంటే ఏంటి? ఎగ్జిట్ పోల్స్ అంటే ఓటర్ ఓటేసాక పోలింగ్ బూత్ నుంచి ఎగ్జిట్ అయ్యాక ఆయన ఎవరికి ఓటేసాడని తెలుసుకొని మెజారిటీలో ఎవరు ఉంటారు, ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయో తెలుసుకోవడమే భయ్యా. ఎగ్జిట్ పోల్స్ ఒక స్పెషల్ ఏజెన్సీ చేస్తుంది. 1980s నుంచి ఉంది ఎగ్జిట్ పోల్స్ అనేది. బట్ అప్పుడు ఆ పరిధి అండ్ టెక్నాలజీ లేకపోవడం వల్ల దాని యాక్యురసీ అంటూ ఉండేది కాదు. ఓవర్ ద ఇయర్స్ టెక్నాలజీ పెరిగింది, డిఫరెంట్ మెథడాలజీస్ వస్తున్నాయి, దానివల్ల యాక్యురసీ కూడా పెరిగింది. 100% రైట్ ఉంటాయంటే అది కూడా డిబేటబుల్. సో బేసికలీ ఎగ్జిట్ పోల్స్ పోలింగ్ అయిపోయిన తర్వాత జరుగుతుంది భయ్యా. నిన్ననే 7th ఫేజ్ ఆఫ్ ఎలక్షన్ అయిపోయింది భయ్యా. సో దాని తర్వాత ఎగ్జిట్ పోల్స్ రివీల్ అయ్యాయి. ఎగ్జిట్ పోల్స్ ఎలా చెప్తారు అంటే జనాల దగ్గరికి వెళ్తారు. జనాలంటే ఓటర్ దగ్గరికి వెళ్ళి ఆయనని అడుగుతారు, బాబు నువ్వు ఎవరికి ఓటు వేసావని. ఆయన చెప్తాడు. ఆయన కరెక్ట్గా చెప్తాడా లేదా అనేది ప్రశ్నార్థకమే. లైక్ చాలా మంది నువ్వు వచ్చి కెమెరా పెట్టుడుతోనే చెప్పే ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ ఉండాలి లేదు. ఇప్పుడు అందరినీ వెళ్ళి కనుక్కోలేము కదా ఎవరెవరికి ఓటేసావని చెప్పి. అంత మ్యాన్ పవర్ కూడా ఉండదు. సో ఒక శాంపుల్ సైజ్ తీసుకుంటారు. శాంపుల్ సైజ్ అంటే ఒక 100 మందికి. ఆ 100 మందిని అడుగుతారు ఎవరికి ఓటేసావని. డిఫరెంట్ రిలీజియన్స్, కాస్ట్, జెండర్ దీన్ని బట్టి అడుగుతారు. అడిగిన తర్వాత అది ఎక్స్ట్రాపోలేట్ చేస్తారు. సో అసలు ఎగ్జిట్ పోల్స్ ఎందుకు చేస్తున్నారు అంటే ఏ పార్టీ గెలుస్తుంది, ఎవరికి ఎన్ని సీట్స్ వస్తున్నాయి అది తెలియడానికి. బట్ ఆ ఏజెన్సీ ఏదైతే చేస్తుందో వాళ్ళకి యూజ్ ఏంటి? ఒక స్టాటిస్టిషియన్ పని ఏముంటుంది? స్టాటిస్టిషియన్ పని ఎప్పుడు స్టాట్స్ని క్యాప్చర్ చేయడమే పని. ఒకటి వాడిని ప్రూవ్ చేసుకోవడం. ఒకటి ఈ పోస్టల్ బ్యాలెట్ ఉంటుంది కదా, ఎంప్లాయీస్ది ఉంటుంది. నీకు 3 ముందే అర్థమైపోతాయి కదా. సో దాన్ని అవాయిడ్ చేయడము లేకపోతే డిస్కార్డ్ చేయడం చేస్తూ ఉంటారు అనమాట చాలాసార్లు. ఇప్పుడు సర్వేస్ ఉన్నాయి కదా, అవి ఏదో ఒక న్యూస్ ఛానల్కి అలైన్డ్. అంటే ఈ న్యూస్ ఛానల్ దాన్ని స్పాన్సర్ చేస్తుంది. ఈ స్పాన్సర్ చేసే న్యూస్ ఛానల్ ఎట్లుంటుంది, బేసిక్గా వాడికి ఏం కావాలో అదే చెప్పించుకోవాలని ట్రై చేస్తాడు. ఎగ్జిట్ పోల్ చేయడానికి కాస్ట్ ఎంత అవుతుంది? ఒక చిన్న రీజనల్ ఆర్గనైజేషన్ చేస్తే 10 lakhs to 50 lakhs అవుతుంది భయ్యా. అదే ఒక పెద్ద ఇన్స్టిట్యూషన్ నేషనల్ లెవెల్లో చేస్తుంది అంటే ఇంకా ఎలాబరేట్గా 1 crore to 5 crores అవుతుంది. ఆ ఎగ్జిట్ పోల్ చాలా కాంప్రిహెన్సివ్గా ఉంటుంది. వాళ్ళు యూజ్ చేసిన మెథడాలజీ, టెక్నాలజీ అండ్ ఎంప్లాయ్ చేసిన పీపుల్ అవన్నీ మ్యాటర్ అవుతాయి. శాంపుల్ సైజ్ బట్టి కూడా డిసైడ్ అవుతుంది భయ్యా. శాంపుల్ సైజ్ అంటే ఎంతమందిని బేస్ చేసుకొని ఈ సర్వే చేశారు. సో నార్త్లో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయంటే బీజేపీకి 350 to 400 సీట్స్ వస్తాయంట భయ్యా. మెజారిటీ ఆఫ్ ద ఎగ్జిట్ పోల్స్ అదే చెప్తుంది. కేరళ ఇంకా తమిళనాడులో కూడా ఇన్రోల్స్ చేస్తుందంట భయ్యా బీజేపీ. ఇంతకుముందు వాళ్ళంత స్ట్రాంగ్ కాదు అక్కడ, కానీ ఈసారి మంచి సీట్స్ రాబోతున్నాయంట. అదే 2 days చాణక్య 400 బీజేపీకి వస్తుందని 2 days చాణక్య. తమిళనాడులో కాంగ్రెస్ పోటీ చేస్తుంది 9, కాకపోతే వాళ్ళకి ప్రిడిక్ట్ చేస్తుంది 12 to 15. 9 seatsకి 12 to 15 ఇలా వస్తాయి. అదొకటి. మళ్ళీ ఇంకో దగ్గర ఇక్కడ ఎల్జేపీ పార్టీ అని ఎన్డీఏ అలయన్స్ పార్టీ బీహార్లో వాళ్ళు పోటీ చేస్తుంది 5, వాళ్ళకి వస్తున్న సీట్లేమో 6. సో అలా తప్పులు ఉన్నాయి కొన్ని. ఆంధ్ర ఇంకా తెలంగాణలో 2 మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. కేకే సర్వే అని ఒకటి ఉంది. కేకే సర్వేస్ నుంచి గంటాపదంగా చెప్పేది ఏంటంటే సార్, టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. ఇంకోటి ఆరామస్తాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 94 నుండి 104 అసెంబ్లీ స్థానాల్లో గెలవబోతా ఉంది. పవన్ కళ్యాణ్ గారు గెలవబోతున్నారంట పిఠాపురంలో. షర్మిల గారు గెలవరంట. ఈ విడుదల రజని, గుడివాడ అమర్నాథ్, రోజా గారు కూడా ఓడిపోతున్నారంట. నారా లోకేష్ గారు గెలుస్తారంట. మన RRR గారు ఉన్నారు కదా, రఘురామకృష్ణం రాజు, ఆయన గెలుస్తారంట. వల్లభనేని వంశీ గారు గెలుస్తారంట. అసదుద్దీన్ ఓవైసీకి ఆపోజిట్ గా మాధవి లత గారని ఒక ఆమె నుంచున్నారు. చాణక్య అదేం చెప్పిందంటే మాధవి లత గారు ఓవైసీకి ఆపోజిట్ గా గెలుస్తారంట. తెలంగాణలో అయితే బీఆర్ఎస్కి 0 వస్తాయంట భయ్యా. అండ్ ఇంట్రెస్టింగ్లీ బీజేపీకి మంచి సీట్స్ వస్తాయంట. బీజేపీకి సగం సీట్స్, కాంగ్రెస్కి సగం సీట్స్ వస్తాయంట. కంగనా రనౌత్ యాక్ట్రెస్ ఉన్నారు కదా భయ్యా, ఆమె ఫస్ట్ టైం ఎలక్షన్లో నుంచుంటుంది. ఆమె గెలుస్తుందంట ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. బట్ ఎనీవేస్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ ఎగ్జిట్ పోల్స్ టీఆర్పీస్ కోసం ఇట్స్ లైక్ 1 day డిస్కషన్ పెడితే ఓ డే అంతా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే బెట్టింగ్స్ కూడా జోరుగా అందుకుంటాయి. అంటే ఇప్పుడు ప్రిడిక్షన్ ఉంది కదా, ఈ ప్రిడిక్షన్ బేస్ చేసుకొని ఇప్పుడు పర్సంటేజ్ మారుతాయి అనమాట. 50/60
లేకపోతే 100-20. సో కొన్ని కంపెనీస్ కొన్ని పొలిటికల్ పార్టీస్ కి సపోర్ట్ చేస్తాయి భయ్య. సో ఈ ఎగ్జిట్ పోల్స్ వల్ల వాళ్ళ షేర్స్ డౌన్ అవుతాయి ఒకవేళ ఆ పార్టీకి తక్కువ సీట్స్ వస్తున్నాయని తెలుస్తుంది. అది గైస్ ఎగ్జిట్ పోల్స్ గురించి. సో మీకు కూడా దీని గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే మీ ఒపీనియన్స్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలపండి. June 4th కి మనకి ఎగ్జాక్ట్ పోల్స్ గురించి తెలిసిపోతుంది. ఎవరు గెలిచారు ఎవరు గెలవలేదు దాని గురించి మనకి డీటెయిల్గా తెలిసిపోతుంది. సో ఆ వీడియో కూడా చేస్తాను నేను. సో ఆ వీడియో కూడా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చుక్ పుచ్చుక్.